నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అమెరికాలో వలసదారులకు ట్రంప్ భయం పట్టుకుంది. ఇప్పటికే విదేశీయులకు చుక్కలు చూపిస్తున్నారు. పూటకో నిర్ణయం, రోజుకో బిల్లుతో దడ పుట్టిస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రవాస భారతీయుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కొద్ది రోజులుగా దేశంలో ఉంటున్న విదేశీయులపై అమెరికా సర్కార్ ఆంక్షలను కఠినతరం చేసింది. ప్రవాస భారతీయుల డాలర్ డ్రీమ్స్ పై నీళ్లు పోశారు ట్రంప్. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదాన్ని చూపిస్తూ విదేశీయులపై ఆంక్షలు విధిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. తాజాగా వృత్తి నిపుణులకు ఇచ్చే H-1B వీసాల జారీ ప్రక్రియలో కీలక మార్పులు చేసింది అమెరికా. వీసా కేటాయింపుల విధి విధానాలను యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించింది. కొత్త విధానం 2026 ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి రానుంది. ఇప్పుడు ఉన్నట్టుగా ర్యాండమ్గా H-1B వీసాలు జారీ చేయరు. అత్యధిక వేతనాలు, అధిక నైపుణ్యాలు ఉన్న వ్యక్తులకు వీసా పొందే అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. తక్కువ జీతం లేదా ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు వీసా ఎంపిక ప్రక్రియలో తక్కువ ప్రాధాన్యం ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన లాటరీ విధానంలో అనేక మార్పులు వచ్చాయి. H-1B ఉద్యోగులకు ఇచ్చే వేతనాలను అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ క్రమబద్ధీకరించింది. 4 అంచెల వేతన వ్యవస్థగా విభజించింది. ఎంట్రీ లెవెల్ వర్కర్లను లెవెల్ 1గా, నైపుణ్యం కలిగిన ఉద్యోగులను లెవెల్ 4గా పరిగణించింది. ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు ఇప్పట్లాగే ర్యాండమ్ విధానంలో లాటరీ తీనున్నారు. మిగతా వారికి మాత్రం వారి వేతన స్థాయి ఆధారంగా లాటరీలో ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. అత్యధిక వేతనం కలిగిన లెవెల్ 4 ఉద్యోగులకు 4 సార్లు లాటరీలోకి ప్రవేశించే వీలుంటుంది. వారు వీసాలకు ఎంపికయ్యే అవకాశం 61% ఉంటుంది. లెవెల్ 3 ఉద్యోగులు 3 సార్లు లాటరీలోకి వెళ్లొచ్చు. దీంతో వీరికి వీసాలు పొందే అవకాశం 46% లభిస్తుంది. లెవెల్ 2 ఉద్యోగులు 2 సార్లు లాటరీలోకి ప్రవేశించే వీలుంటుంది. వీసాలు లభించే ఛాన్స్ 31%గా ఉండనుంది. లెవెల్ 1 ఉద్యోగులు ఒకేసారి లాటరీలో ఉంటారు. వారికి వీసా లభించే ఛాన్స్ 15% తగ్గనుంది.